దేవుడే ఇల్లడు. అతనికి సమానవాద దేవుడు ಬೇರೆ ಯಾರು ಇಲ್ಲ. అతనికి సమానమైన దేవుడు ఎవరు లేరు. దేవుడు అతడు క్షమించే దేవుడు, కరుణೆ ತೋರಿಸುವ దేవుడు, అతడు కరుణೆ చూపించే దేవుడు, దయ ತೋರಿಸುವ దేవుడు, అతడు దయ చూపించే దేవుడు. హల్లెలూయా. ಹೆಚ್ಚಿನ ಸಂತೋಷವಾಗಿ సంతోషంగా ఉన్నారు. విమోచన కాంಡ 8ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯ ಬರೆದಿಟ್ಟುಕೊಳ್ಳಿ. విమోచన కాండము 8వ అధ్యాయ 10వ వచనం రాసి పెట్టుకోండి. ದೇವರ ಮಾತು ಭಯಂಕರವಾದುದು. మన దేవుని మాట భయంకరమైనది. మన ದೇವರಿಂದ ಹೊರಟು ಬರುವಂತ ಆ ಮಾತುಗಳು ಅದ್ಭುತಗಳು ನಡೆಸುತ್ತದೆ. మన దేవుని మాటలు అద్భుతమైన నడిపిస్తాయి. ಪರಾಕ್ರಮವಾಗಿದೆ. అది పరాక్రమగా ఉన్నది. ನಿನ್ನ ಮಾತು ಪರಾಕ್ರಮವಾಗಿದೆ. ಈ మాట పరాక్రమమైనది. ನಡೆಸುವಂತದಾಗಿದೆ. అది పరాక్రమగా నడిపించేది. ಯೆಹೋಶುವ ಪುಸ್ತಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಾಕ್ಯ ಬರೆದಿಟ್ಟು. ಯೆಹೋಶುವ ಪುಸ್ತಕము 11 ರಾಸಿ పెట్టుకోండి. ಪರಲೋಕದಲ್ಲಿ ಭೂಲೋಕದಲ್ಲಿ, ಪರಲೋಕದಲ್ಲಿ ಭೂಲೋಕದಲ್ಲಿ, పరలోకంలో భూలోకంలో ನಿಮ್ಮ ದೇವರಿಗೆ ಸಮಾನನ ಬೇರೆ ದೇವರು ಯಾರಿಲ್ಲ. భూలోకంలో మీకు సమాన దేవుడు ఎవరు లేరు. ಕರಗಿ ಹೋಗ್ತದೆ.